గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి ప్రాణహాని ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజాసింగ్ ను చంపేస్తామంటూ వరుస బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు ఆయన అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఒంటరిగా బయటకు వెళ్ళొద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఆయనకు 4+1 సెక్యూరిటీతో బయటకు వెళ్లాలంటూ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఇటు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా గొడవలు తలెత్తే నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో అతన్ని జాగ్రత్తగా ఉండమంటూ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే రాజాసింగ్కు వరుస బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ ప్రాణానికి ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో తాజాగా రాజాసింగ్ అయితే పోలీసులు ఈ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక మరోవైపు రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కారులో మాత్రమే తిరగాలంటూ పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. సెక్యూరిటీ లేకుండా గడప దాటొద్దంటూ పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, రాజాసింగ్కు మరొకసారి ప్రాణహాని పొంచుద్దంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు అతన్ని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏ రకమైనటువంటి అప్రమత్త సూచనలు చేశారు రాజాసింగ్కి? ఎగ్జాక్ట్లీ రామదాస్, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళఘాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత నెల రోజులుగా చంపేస్తామంటూ ఆయనకు అగంతకుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయి. అలా కాకపోతే రేపైనా తల నరికేస్తామంటూ అగంతకులు రాజాసింగ్ బెదిరించారు. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నటువంటి ఆ నేపథ్యంలో ఆయన అనుచరులు కూడా తెలిపారు. అయితే అంగరక్షకులు లేకుండా తిరగొద్దు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం తప్పనిసరిగా వాడాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళఘాట్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంగళఘాట్ పోలీసులు రాజాసింగ్ అప్రమత్తంగా ఉండాలంటూ నోటీసులు జారీ చేశారు రామదాస్. అదేవిధంగా 4+1 సెక్యూరిటీని సద్వినియోగం చేసుకోవాలంటూ నిత్యం వెంట బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మాత్రమే వాడుకోవాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన అవన్నీ వదిలేసి బైక్ పై వెళ్తున్నారని, శ్రీరామనవమి, హనుమాన్ జయంతితో పాటు వరుస పండుగలతో ముందస్తు నోటీసు ఇచ్చామంటూ పోలీసులు తెలిపారు. మరోవైపు గోషామహల్ ప్రాంతంలో చిన్న చిన్న గల్లీలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో ప్రజల్లోకి వెళ్లలేని వారికి రాజాసింగ్ తెలిపారు. అదేవిధంగా తన గన్ లైసెన్స్ చాలా రోజులు పెండింగ్ లో ఉందని, తన లైసెన్స్ రెన్యువల్ చేయాలంటూ రాజాసింగ్ పోలీసులు కోరిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ లో కొంత చర్చనీయాంశంగా మారుతుంది. సో నిత్యం వివాదాల్లో సాధించినటువంటి రాజాసింగ్, నిత్యం వార్తల్లో ఉండే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ కావచ్చు. ముందు శ్రీరామనవమి ఇతరితర శోభయాత్రలు ఉన్నటువంటి నేపథ్యంలో సో అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ కార్ ను మెయింటైన్ చేయాలి. 1+4 గన్మెన్స్ కూడా మీరు వాడుకోవాలి. అప్రమత్తంగా ఉంటుంది అనుచరులను కూడా కొంత అప్రమత్తం చేయాలంటూ మాత్రం పోలీసులు రాజాసింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కొంత చర్చనీయాంశంగా మారింది. మరి రాజాసింగ్ ఎంతవరకు జాగ్రత్తగా ఉంటాడు? గతంలో రాజాసింగ్ కు కొన్ని ప్రెగ్నెంట్ కాల్స్ వస్తున్నాయి. రాజాసింగ్ ను కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం కాబట్టి ఈ నేపథ్యంలో రాజాసింగ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడు అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తం చేశారు. మరోవైపు బెదిరింపు కాల్స్ చేసిన వారికి రాజాసింగ్ ఝలకిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చానంటూ ఎమ్మెల్యే చెప్తున్నారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్ చేసిన వారు అడిగారని, ఇంకో నంబర్ ఉందంటూ ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చినట్టుగా రాజాసింగ్ వెల్లడించారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని, అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చానంటూ రాజాసింగ్ చెప్తున్నారు. మార్నింగ్ 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెడ్స్ కాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్, ప్రైవేట్ నంబర్ కూడా వస్తున్నాయి. ఇంకొక వాట్సాప్ కాల్ వచ్చింది. మళ్ళీ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ థ్రెడ్ కూడా అయినా చేస్తుండే ఫోన్లు చేసి. దీంట్లో పాలిస్తీనీ ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది, దానిపైన నంబర్ కూడా ఉంది. ఇది చేస్తాం, అది చేస్తాం, ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు. నేనేం చేసిన అంటే, నీ ఎన్ని నంబర్ ఉన్నాయిరా అని నా అడిగిండు. నేను చెప్పినా నాకు ఇంకొక నంబర్ కూడా ఉందిరా భయ్ అని చెప్పిన. గూగుల్లో సెర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ వెనక్కి ఇచ్చేసిన. నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే, అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే, అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన. ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు, ఎంక్వైరీ కూడా చేయలేదు. అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెడ్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి గారు అయితే నేను నంబర్ ఇచ్చిన,
రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అయినా ఫోన్ చేసి థ్రెట్ చేస్తే అప్పుడైనా ఒక మంచిగా ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడైనా ఈయన అసలు ఏ కంట్రీ వాడు ఉన్నాడు, ఈయనకి సంబంధించి ఈయన చెప్తుండు భారతదేశంలో మా మొత్తం స్లీపర్ సెల్స్ ఉన్నారు, అది ఉంది ఇది ఉంది, నీ తెలంగాణలోని హైదరాబాద్లో చాలా వరకు మా వ్యక్తులు ఉన్నారు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అని కూడా ఆయన చెప్తుండు. అప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి నా మెసేజ్ కానీ ఫోన్ చేస్తే అప్పుడైనా ఒక ఎంక్వైరీ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా నంబర్ ఇచ్చేసిన జస్ట్ ఎంక్వైరీ గురించి. అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్ వస్తే ఏం పట్టించుకుంటలే కదా పోలీసు వాళ్ళు. ఒక ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్ వస్తే ఏదైనా పట్టించుకుంటారు, ఎంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కూడా నంబరు ఈయనకి ఇచ్చిన. చూద్దాం ముందు ఏమవుతుంది. ఈ కంటిన్యూ థ్రెట్స్ కాల్ అయితే కంటిన్యూగా అవుతుంది. అసలు ఈ థ్రెట్స్ కాల్ ఎప్పుడు బంద్ అవుతుంది మాకే తెలియదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.